హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక ప్రయోజనకరమైనటువంటి వీడియోస్ నేను మీకోసం అందిస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా ఈరోజు ఢిల్లీ ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఉన్నటువంటి 5 క్యాంపస్లు ఏదైతే ఉన్నాయో, మనం అడ్మిషన్లు చేసేటువంటి క్యాంపస్లు అనుకోండి, కొన్ని చేయనటువంటి క్యాంపస్లు కూడా ఉన్నాయి. దీంట్లో మీకు క్యాంపస్ విజిట్ కోసం మనం అరేంజ్ చేసేయాలనే ఆలోచన ఏదైతే చేస్తున్నామో, ఇందులో భాగంగా మనం ఎస్ఆర్ఎం గురించి ప్రీవియస్ వీడియో మనం చేసాం. ఈరోజు వచ్చేసి జీడీ గోయంకా ఎడ్యుకేషన్ సొసైటీ లేకపోతే జీడీ గోయంకా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీడియో మనం చేస్తున్నాం. సో జీడీ గోయంకా యూనివర్సిటీ అనేది ఇది ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో మన ఎయిర్పోర్ట్కి జస్ట్ హాఫ్ అన్ అవర్ దూరంలో, అదేవిధంగా రైల్వే స్టేషన్కి 1 అవర్ దూరంలో ఉన్నటువంటి యూనివర్సిటీ అండి. గురుగ్రామ్ అనేటువంటి ఒక ప్రాంతం, మన హైటెక్ సిటీ గచ్చిబౌలి ఎలానో ఢిల్లీలో ఈ గురుగ్రామ్ ప్రాంతం అలాగో. ఒకసారి క్యాంపస్ అనేది ఎలా ఉందనేది మనం చూద్దాం. వాళ్ళు చేసినటువంటి వీడియో మనం చూసినట్లయితే, ఇది మనం ఎప్పుడు కూడా ఢిల్లీ రీజన్కి పంపించేటప్పుడు మొట్టమొదటిగా మనం ఆలోచించేటువంటిది సెక్యూరిటీ అండి. సో ఇది ఫ్రంట్ గేటు, అదే వచ్చేసి బ్యాక్ గేటు, 2 గేట్లు ఉంటాయన్నమాట. ఈ మధ్యలో వచ్చేసి ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇది చూడండి ఎంత విశాలమైనటువంటి పార్కింగ్ ప్లేస్. ఇట్లా ఈ యూనివర్సిటీ చుట్టూ కూడా వెహికల్స్ పార్క్ చేసుకుందానికి ఇప్పుడు ఈ లైన్ అంతా ఉంది కదా, ఈ చెట్ల దగ్గర అంతా కూడా వెహికల్స్ అనేవి పార్క్ చేస్తూ ఉంటారు మనం అంతా కూడా. సో 2 రకాలైనటువంటి లేయర్స్ ప్రొటెక్షన్. ఈ చెట్ల వెనక ఒక గోడ ఉంది, ముందు పక్క ఒక గోడ ఉంది. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. సో ఇటు నుంచి మనం నేరుగా కానీ మనం లోపలికి వెళ్ళినప్పుడు మనకు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అనేది వస్తుందండి. మనకి ఇక్కడ నుంచి ముందుకు పోయి రైట్ తీసుకోగానే ఈ కార్నర్లో మనకు ఒక క్యాంటీన్ లాంటి ప్రదేశం ఉంటుంది. జస్ట్ మనం ఏదన్నా కొనుక్కోవాలన్నా కానీ లేకపోతే మన కన్జ్యూమబుల్స్ అనేవి కూడా ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇది మెయిన్గా మళ్ళీ లోపలికి ఎంటర్ అయినా ఇది మెయిన్ జోన్కి పోయేటువంటి దారి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకి హాస్టల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇది మెయిన్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అనమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ జెండాలు ఎందుకు ఇక్కడ కట్టినారు అంటే, మీరు ఇక్కడ చాలా దేశాల పిల్లలు చదువుకుంటారు అనేటువంటి ఒక దాంతో కట్టినారు. సో ఇది టోటల్ ఓవర్ వ్యూ ఆఫ్ ది క్యాంపస్. చూడండి ఎంత బ్యూటిఫుల్ అండ్ సెరీన్ క్యాంపస్. పిల్లలకి స్పోర్ట్స్ పరంగా, హోలిస్టిక్ డెవలప్మెంట్ పరంగా చాలా అద్భుతమైనటువంటి క్యాంపస్ ఇది. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు మనకి మోరోవరు చాలా మంచి క్యాంపస్లు ఉన్నప్పటికీ ఈ జీడీ గోయంకా వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ప్రత్యేకమైన ఫెసిలిటీ ఏంటంటే, ఉదాహరణకి ఏఎంఎల్ సీట్ ఉందనుకోండి, మీకు క్యాంపస్ వెబ్సైట్లో కానీ మీరు వెళ్ళి జీడీ గోయంకా వెబ్సైట్లో చూసినప్పుడు 3 లక్షల రూపాయలు చూపిస్తుందండి. 3 లక్షల రూపాయలు అంటే దగ్గర దగ్గర 12 లక్షల రూపాయలు. మీకు 12 లక్షల రూపాయలు మన తెలుగు హాస్టల్ ఉందన్నమాట. అక్కడ మీరు మా హాస్టల్లో కానుంటే 12 లక్షల రూపాయలకి 11కే బీటెక్ మొత్తం అయిపోతుంది, ఇంక్లూడింగ్ హాస్టల్తో అయిపోతుంది అనమాట. సౌత్ ఇండియన్స్ కావాలి, సౌత్ ఇండియన్ పిల్లలంతా కూడా మెరిటోరియస్ పిల్లలు, నాకు ఆ పిల్లలు నా క్యాంపస్లో ఉండాలనేటువంటి చైర్మన్ విజన్ ఏదైతే ఉందో, యాక్చువల్గా వీళ్ళది జీడీ గోయంకా ఇంటర్నేషనల్ స్కూల్ అనే ఒకటి ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో సంవత్సరానికి 11 లక్షలు 12 లక్షల రూపాయలు ఫీజు ఉంటుందండి. ఏది నేను చెప్పేది ఫస్ట్ క్లాస్కి. సో అంత పెద్ద యూనివర్సిటీ అయినప్పటికీ వీళ్ళు మన కమిట్మెంట్ టువర్డ్స్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నారో, మెరిట్ పిల్లలు మన దగ్గర నుంచి వస్తున్నారు, యూనివర్సిటీకి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో కేవలం 14 లక్షల రూపాయల్లో మనకి హాస్టల్తో కలిపి బీటెక్ అయిపోతుందండి. ఈ 14 లక్షల రూపాయలు స్ప్లిట్టింగ్ మనం తీసుకున్నప్పుడు 8 షేరింగ్ హాస్టల్ రూమ్ ఉంటుందండి. 8 షేరింగ్ హాస్టల్ రూమ్ వచ్చేసి మీకు 1,40,000 రూపాయలు ఉంటుంది. అయితే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, అకామిడేషన్ పాయింట్ ఏవో కొంచెం కంజెషన్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీకు మెస్ అయితే సూపర్గా ఉంది, ఫుడ్ చాలా బాగుంది, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ బాగున్నాయి, ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ బాగుంది, మీకు ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్ కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా చూడండి. ఇక్కడ మీకు హార్స్ రైడింగు, గన్ షూటింగు, స్విమ్మింగు, ఇక్కడ జనవరిలో కూడా స్విమ్మింగ్ చేయొచ్చు మీరు. ఎందుకంటే అక్కడ హీట్ కంట్రోల్ స్విమ్మింగ్ పూల్ అనమాట. మీరు పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే మీకు తెలుస్తుంది. సో మీకు లేని ఫెసిలిటీ అంటే లేదు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి. యాక్చువల్గా ఇంకో విషయం నేను మీకు చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఏంటంటే ఇది చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది. గురుగ్రామ్ యొక్క ప్రైమ్ లొకేషన్లో ఉండటం వల్ల ఎకరా 100 నుంచి 200 కోట్లు ఉంటుందంట. ఆడెవరో చెప్తుంటే విన్నా నేను. సో అంత లొకేషన్లో ఉండి కూడా వీళ్ళకు ఒక ప్యాషన్ సో టువర్డ్స్ ఎడ్యుకేషన్. జీడీ గోయంకా ఇంటర్నేషనల్ స్కూల్ ఇప్పుడు మనకి ఉదాహరణకి హైదరాబాద్ తీసుకున్నప్పుడు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ అని, అదేవిధంగా మనకి చిరాక్ పబ్లిక్ స్కూల్ అని, అదేవిధంగా ఆగాఖాన్ అకాడమీ అని, అదేవిధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని ఎట్లయితే మనకు ఫేమస్ స్కూల్స్ ఉన్నాయో, నార్త్ ఇండియాలో వాళ్ళందరూ కూడా చూడండి హార్స్ రైడింగ్ అనమాట. సో మనకి ఎక్కడన్నా చూసినారా, మనకి సౌత్లో మనకి ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎవడన్నా హార్స్ రైడింగ్ పెట్టిండా? మనకు ఆ ఇంక్లినేషన్ లేదు. మనకి ఏంటంటే చదువుకోవటం, లైబ్రరీ మంచిగా పెడతారు, చదువుకోవాలా. ఇక్కడ ఏంటంటే మీరు నైట్ 12 గంటలప్పుడు కూడా హ్యాపీగా వాకింగ్ చేసుకోవచ్చు. హాస్టల్స్ బిల్డింగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. క్యాంటీన్ అయితే సూపర్గా ఉంటుంది. నేను మన దీని గురించి ప్రత్యేకంగా వీడియో కూడా చేసిన. కాంటినెంటల్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియన్ ఫుడ్, వెజ్, నాన్ వెజ్ ఫుడ్ అయితే నభూతో నా భవిష్యత్ బ్రహ్మాండమైన ఫుడ్ పెడుతున్నాడు వీడు. క్యాంపస్ కూడా చూడడానికి అందంగా ఉంది. వీటన్నిటికి మించి మన తెలుగు పిల్లలు చాలామంది పిల్లలు ఉన్నారు. మన క్యాంపస్ టూర్లో ఈ కాలేజీకి నేను తీసుకెళ్ళినప్పుడు మీరు యు ఆర్ ఫ్రీ టు రోమ్ ఇన్ ద క్యాంపస్. మీరు క్యాంపస్ మొత్తం తిరగండి.
ఒక 100 మంది పిల్లలతో మీరు మాట్లాడొచ్చు. మీకు ఓపుకుంటే 200 మంది పిల్లలతో కూడా మాట్లాడొచ్చు. ఇప్పుడు 100 మంది పేరెంట్స్‌ని దగ్గర మేము అనుకుంటున్నాం. రేపు మార్చి 17వ తారీఖు ట్రిప్ ఏదైతే ఉందో మీకు దగ్గర 200 మంది పేరెంట్స్ వస్తున్నారు మనతోటి. ఈ 200 మంది పేరెంట్స్ మీరు క్యాంపస్‌కి వెళ్ళొచ్చు, చూడొచ్చు, ఉండొచ్చు. మీరు ఏం కావాలంటే చేసుకోవచ్చు. క్యాంపస్‌లో ప్లేస్‌మెంట్ ఆఫీసర్‌ని కలవచ్చు. దగ్గర ప్లేస్‌మెంట్ డివిజన్‌లో 20 మంది ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళు. మెయిన్ ప్లేస్‌మెంట్ ఆఫీసరు, చీఫ్, మన అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఒక 5 మంది, ఇంకా వాళ్ళ కింద లెవెల్‌లో ఇంకొక 10 మంది మన కంపెనీస్ పోయి ఇంటర్న్‌షిప్స్ పట్టుకొచ్చేదానికి వాళ్ళు కొంతమంది ఎంప్లాయీస్. ఒక భర్పూర్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిస్టమ్ అనేది ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి అనమాట. సో ఇది జీడీగో ఇంకా యూనివర్సిటీకి సంబంధించినటువంటి సమాచారం అండి. మనకైతే క్యాంపస్ బయట హాస్టల్లో, తెలుగు హాస్టల్లో ఉంటేనేమో 11 లక్షలు అయిపోతుంది. అదేవిధంగా మీకు విత్ ఇన్ ద క్యాంపస్ ఉండి మీరు కానీ చదువుకుంటేనేమో మీకు 14 లక్షల రూపాయల్లో 8 షేరింగ్ హాస్టల్ వస్తుంది. కాబట్టి మన క్యాంపస్ టూర్లో ఈ యొక్క క్యాంపస్ను కూడా మనం చూపిస్తాము, మీకు ఈ క్యాంపస్ను కూడా తీసుకెళ్తాము. కాబట్టి ఎవరైతే ఢిల్లీ టూర్కి చేయదలుచుకున్నారో వాళ్ళు కంపల్సరీగా మీరు జీడీగో ఇంకా యూనివర్సిటీ గురించి చూడండి. దీని గురించి నేను ప్రీవియస్గా చేసినటువంటి వీడియోస్ యొక్క సమాహారం అక్కడ మీకు ఎవరైతే ఇక్కడ తమ్మిరెడ్డి సార్ అని చెప్పేసి మన తెలుగు డీన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఆయనతో నేను చేసినటువంటి ఇంటర్వ్యూ. ఆయన ప్రొఫెసర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డీన్గా ఉన్నాడు కాబట్టి ఆయన చేసినటువంటి ఇంటర్వ్యూ ఇది మొత్తం కూడా ఒక ప్లేలిస్ట్ లాగా చేసి మీరు ఎవరైతే ఢిల్లీ టూర్కి రిజిస్టర్ చేస్తుంటారో వాళ్ళకి ముందుగానే పంపించేస్తాం. మీరు హ్యాపీగా ఇంటి దగ్గర కూర్చొని చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నింటిని కూడా గమనించుకొని మీరు దానికి అనుగుణంగా టూర్ ప్లాన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, సో విల్ హ్యావ్ ఏ గ్రేట్ జర్నీ ఇన్ ఢిల్లీ టూర్. సో తప్పకుండా మనం అందరం అక్కడ కలుసుకుందాం. ఎవరైనా ఇంకా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ స్నేహితులందరూ కూడా షేర్ చేయండి. జై హింద్, జై భారత్.